సో, ముందుగా మనం భగవద్గీత గత వారం 30-35 వరకు చెప్పుకున్నామండి. దీంట్లోని అర్జునుడు యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు అంటే అన్ని ప్రాణుల యందు దేహములతో ప్రకాశిస్తున్న ఈ ఆత్మను ఎవడో చంపలేడు. కావున ప్రాణుల యొక్క దేహనాశాలను గురించి, నాశనముల గురించి నువ్వు దుఃఖించడం తగదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం మనం విన్నాం. ఇక్కడ వరకు కూడా సాంఖ్యయోగం ఉంటుంది. అంతే. ఎక్కడైతే ప్రాణులకి, ఆత్మకి మధ్య సంబంధం ఏదైతే ఉందో అంతవరకే సాంఖ్యయోగం. ఆ తర్వాత నుంచి మన పక్కింటి వాళ్ళు, మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీకృష్ణుడి యొక్క బోధలుంటాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు గనక యుద్ధం చేయకపోతే, నీకు క్షాత్రధర్మం గనక చేయకపోతే, నీకు క్షత్రియునిగా నీకు అది క్షమార్హత అనేది ఉండదు. దానివలన నీవు ఈ ధర్మకార్యాన్ని గాని చేయకపోతే నీకు నరకం ప్రాప్తిస్తుంది అని. అలాగే స్వర్గానికి 2 మార్గాలుంటాయి. ఒకటేంటంటే పుణ్యం చేసుకొని స్వర్గానికెళ్ళొచ్చు. లేదా యుద్ధంలో మరణించి స్వర్గానికెళ్ళొచ్చు. సో, అందువల్ల చాలా నీకు అనాయాసంగా లభించేది స్వర్గం. సో, స్వర్గం లభించాలి అంటే యుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుందనమాట. తర్వాత అయినా నువ్వు యుద్ధం చేయడానికి తిరస్కరించినచో స్వధర్మ ఫలాన్ని, కీర్తిని పోగొట్టుకొని స్వధర్మ త్యాగం అనే పాపాన్ని కూడా సంపాదించిన వాడవుతావు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అంటే స్వధర్మాన్ని త్యాగం చేయడం కూడా ఈ శ్రీకృష్ణుడి దృష్టిలో ఒక పాపం మాట అది. అలా కాకుండా నీ యొక్క అపజయాన్ని చూసి జనులందరూ చాలా కాలం నిన్ను ద్వేషిస్తారు. అంటే సమస్త ప్రజల చేత కీర్తింపబడుతున్న నీకు అపకీర్తి మృత్యువు కంటే చాలా దుఃఖం కదా. అందువలన నీవు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ యుద్ధాన్ని చేసే తీరాలి అన్నది శ్రీకృష్ణుడి యొక్క వాదన. అంటే ఇక్కడ తత్వానికంటే కూడా ముఖ్యంగా మనకి కన్విన్సింగ్ చేసే విధానం అనమాట. అవతలని ఎలా కన్విన్స్ చేయాలి అని. అంటే నువ్వు కనుక యుద్ధంలో పాల్గొనకపోతే నువ్వు పిరికివాడివని, యుద్ధం నుంచి పారిపోయి వచ్చినవాడవని నిన్ను జనులందరూ నిందిస్తారు గనుక నువ్వు తప్పనిసరిగా యుద్ధం చేయాలి అని ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడెక్కడ డ్యూటీ ఫామ్ లేదు చూసారా. చాలామంది భగవద్గీత గురించి చెప్పినప్పుడు భగవద్గీత అనేది నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వు ఫలితాన్ని ఆశించుకో అంటారు. అది ఎక్కడా మనకు కనిపించదు దీంట్లో. తర్వాత కర్మ ఫలానికి సంబంధించిన ఫలితమే తప్ప డ్యూటీ అనే బాధ్యత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పడు. శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడంటే ఇది నీ ధర్మము, అది కూడా కుల ధర్మము. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే అది కర్మ త్యాగం కింద వస్తుంది కనుక, ఈ స్వధర్మం అనే త్యాగంలోకి వస్తుంది కనుక, ఈ స్వధర్మ త్యాగానికి కూడా ఫలితం ఏంటంటే పాపం మాట. సో, దానివల్ల పాపాన్ని మూటగొట్టుకుంటామని చెప్తున్నాడు. ఇంకా 35వ శ్లోకంలో మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం అంటే, మహారథులైన కర్ణాదులు నీవు యుద్ధం నుండి భయపడి పారిపోయావని అనుకుంటారు. అందువల్ల ఎవరైతే నిన్ను ఇంతవరకు గౌరవించారో వారందరి చేత నీవు అవమానింపబడతావు. అంటే ముఖ్యంగా మన శత్రువులు మన కోసం ఏమనుకుంటున్నారు అన్న పాయింట్‌ని లేవనెత్తడం ద్వారా శ్రీకృష్ణుడు ముఖ్యంగా మనకు విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు యుద్ధం నుంచి పారిపోవడం వల్ల సామాన్య జనులు నిన్ను అందరూ కూడా పిరికివాడివని, పారిపోయావని, నీకు అపకీర్తి మూటగట్టుకుంటావు అన్న విషయం ఒకటే కాకుండా, రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు నువ్వు పారిపోయావు అనుకుంటారు. అంటే ఏంటంటే నీ శత్రువుల చేతుల్లో వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు. అందువల్ల నువ్వు తప్పకుండా యుద్ధాన్ని చేయాలి అని చెప్పాడనమాట. 36 మనం 35 వరకు చెప్పుకున్నాం లాస్ట్ టైము. ఇప్పుడు 35 అనమాట ఈరోజు. అవాచ్య వాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ యొక్క శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తారు, అనరాని మాటలను అంటారు. ఇంతకంటే నీకు దుఃఖకరమైనది ఏముంది? భగవద్గీతలో కనుక మీరు చూసుకుంటేనండి, ఈ సాంఖ్యయోగం అయిపోతుంది. సాంఖ్యయోగం ఎక్కడికి 30తో సాంఖ్యయోగం అయిపోతుంది.
నేనందుకే మీకో మాట చెప్పానప్పుడు. లాస్ట్ టైము. ఇక్కడేంటంటే, దేహంలో ప్రకాశిస్తున్న ఈ ఆత్మని ఎవరో చంపలేరు అంటే, దేహానికి, ఆత్మకి ఉన్న రిలేషన్ చెప్తూ 31 శ్లోకంలో ఏం చెప్తాడంటే, "స్వధర్మాన్ని బట్టి చూస్తే నీ మనసు చెల్లించుట తగదు. ఆత్మ అవినాశి. అదీగాక దాని యొక్క ధర్మము. యుద్ధమనేది క్షాత్ర ధర్మము. ధర్మయుద్ధం కంటే క్షత్రియునికి మరొక ధర్మ కార్యం లేదు కదా!" అంటాడు. అంటే ఈ 30 నుంచి యాక్చువల్‌గా మనం రెగ్యులర్‌గా మనం ఎవరికైనా కౌన్సెలింగ్ ఇస్తామో, ఆ కౌన్సెలింగ్‌లోకి ఇచ్చినప్పుడు, చూడు నువ్వు యుద్ధం చేయకపోతే ఏమవుతుందంటే, నువ్వు యుద్ధం చేయకపోతే నీ నీకు యాక్చువల్‌గా యుద్ధం అనేది ఒక పెద్ద గోల్డెన్ ఛాన్స్. యుద్ధం చాలా సునాయాసంగా నీకు స్వర్గం వచ్చేస్తే ఇక్కడ చనిపోతే అని చెప్తాడు. రెండోసారి ఏం చెప్తాడంటే, మీరు ఇది గనక తిరస్కరిస్తే నీకు కీర్తినంతటిని పోగొట్టుకొని పాపాన్ని మూటగొట్టుకుంటావు. పాపం మూటగొట్టుకొని నరకానికి పోతాడనమాట. తర్వాత నీ అపజయాన్ని చూసి జనులందరూ నిన్ను చాలా కాలం ద్వేషిస్తారు. అలాగే నువ్వు అపకీర్తిని మూట కొట్టుకుంటావు. అపకీర్తి ఎప్పుడు కూడా మృత్యువు కంటే కూడా చాలా దుఃఖంగా ఉంటుందనమాట. తర్వాత అదే కాకుండా నీ గురించి నీ యొక్క శత్రువులు ఏమనుకుంటారు? ఎవరు? భీష్ముడు, కర్ణాదులు. కర్ణాదులు ఏమనుకుంటారంటే, కర్ణుడితో పోలుస్తాడు. ఎందుకంటే కర్ణుడే మెయిన్ ఎనిమీ అర్జునుడికి. పారిపోయావని అనుకుంటారనమాట. అందువల్ల నిన్ను ఎవరైతే ఇంతవరకు గౌరవించారో వాళ్ళందరి చేత అవమానింపబడతావు అని. 35 కూడా సేమ్ కంటిన్యూషన్. నీ యొక్క శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. అంటే చూడండి చాలామంది, "అరే! ఆడికి పెద్ద బాణం వేయడం రాదురా బాబు! పారిపోయాడు. మన ఎదురుగుంట నిలబడలేక" అంటారు. అది నీకు ఇంకా చాలా అవమానం కదా! అంటారు. సో, ఇంతకంటే నీకు దుఃఖమైంది ఏముంది? అంటున్నాడు 36లో. యాహ్! శరత్ గారు మీరు చెప్పండి. అవునండి. సో యాహ్! మీరు చెప్పింది ఐ థింక్ దట్ ఈస్ ఐ థింక్ దట్ ఎన్కంపాసెస్ ఇట్ ద హోల్ థింగ్. యాహ్! ష్యూర్. నెక్స్ట్ నేను 37 చదువుతానండి. 37 ఒక్క 1 సెకండ్. యాహ్! హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గము పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయు కృతనిశ్చయుడవైలెమ్ము. ఇది యాక్చువల్‌గా ద పర్ఫెక్ట్ లింక్ అనమాట. భగవద్గీత మొత్తం మీద అర్జునుడిని కార్యోముఖుడిని చేయడానికి వాడిన శ్లోకం. ఏం చెప్తాడంటే, 2 చాయిస్‌లు నీకు. ఒకటేంటంటే, నువ్వు గనక చనిపోతే స్వర్గం వస్తుంది. బ్రతికి ఉంటే, ఇక్కడ మహీం అంటే భూమి అనమాట. అంటే భూమిని భోగించడం అంటే ఏంటంటే, మనం ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో, ఆహ్, ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో అదనమాట. యూ కెన్ లివ్ లైక్ ఎ కింగ్ అనమాట. చనిపోతే స్వర్గం. అలాగే గనక మనకి రాజ్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్‌లో ఓడిపోయాడనుకోండి. ఎలక్షన్‌లో ఓడిపోయిన వాడికి ఒక హిమాలయాలు వెళ్ళిపోవచ్చనమాట. అంటే అక్కడ చాలా అంటే మంచి సేవకులందరూ దొరుకుతారనుకుందాం. గెలిచిన వాడు మనకి ఈ రాజ్యాన్ని పరిపాలించొచ్చనమాట. అంటే 2 కూడా విన్ విన్ సిట్యుయేషన్స్. సో, ఒకడిని యుద్ధానికి రెడీ చేయడానికి శ్రీకృష్ణుడు వాడిన టాక్టిక్ ఏంటంటే, నువ్వు మనిషిలోకి ప్రతి మనిషికి ఉన్న అత్యంత బాగా అంటే టాప్ మోస్ట్ భయం ఏంట్రా అంటే మరణ భయం అనమాట. మరణ భయాన్ని కూడా ప్రారదోలడానికే సాంఖ్యయోగం తీసుకొచ్చాడు. సాంఖ్యయోగంలోని ఆత్మకి నాశనం లేదు గనక నువ్వు చనిపోవడం అనేది జరగదసల. అసలు మనం ఎప్పటినుంచో ఉన్నాము, ఎప్పుడూ ఉంటాము. చనిపోవడం అనే మాటే లేదు. అందువల్ల నువ్వు చనిపోయినా లేదనేది చావు భయం లేకుండా బ్రెయిన్ వాష్ చేశాడు ఫస్ట్. రెండో బ్రెయిన్ వాష్ ఏం చేశాడంటే, సాంఖ్యయోగంలో శ్లోకాలన్నీ అయిపోయినాయి. ఇంకేమి లేవు శ్రీకృష్ణుడిది అంబుల పొదిలో. నెక్స్ట్ ఏం చేశాడంటే, రెగ్యులర్ కౌన్సెలింగ్‌లోకి వచ్చేసాడు. చూడు నువ్వు యుద్ధంలో గనక ఓడిపోతే నువ్వు క్షత్రియుడు గనక, అయ్యో! క్షత్రియుడు పారిపోయారంటాడు అని చెప్పాడు. అది 4, 5 శ్లోకాలు చెప్పిన తర్వాత 35 శ్లోకంలో ఏం చెప్తాడంటే, నీ ఎనిమి ఉన్నాడు కదా! ఎవరో మన కర్ణుడు. కర్ణుడు కూడా నీ గురించి చాలా చీప్‌గా మాట్లాడతాడు. అందువల్ల నువ్వు గ్యారంటీ యుద్ధం చేయాలని చెప్పాడు. ఇంకా లాస్ట్‌కి ఈ శ్లోకంలో 37 శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. నువ్వు గనక స్వర్గానికన్నా ఎళ్తావు, లేకపోతే రాజ్యాన్నన్నా భోగిస్తావు గనక, నీవు ఈ యుద్ధం చేయాలని కృతనిశ్చయుడివి. అంటే జస్ట్ డిటర్మిన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి లేదని చెప్తాడనమాట. ఇది 37 ఈజ్ మెయిన్ శ్లోకం. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, యుద్ధం చేయను అని మన అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిని
యుద్ధం వైపు ఎలా నడిపించాడన్నది 37 నుంచి స్టార్ట్ అవుద్దండి. మనకి యాక్చువల్‌గా శ్రీకృష్ణుడు మాట్లాడింది మనకి 11 శ్లోకంలో రెండో అధ్యాయంలో 11 నుంచి ఎలా మొదలవుతుందో, యుద్ధం వర్ణన అయిపోయిన తర్వాత, అలాగే 37 ఈస్ అనదర్ మైల్ స్టోన్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? అవునండి. అంటే ఇది ప్రెటీ మచ్ ఏంటంటే, మీకు దీని తర్వాత వాటిల్లో ఇంకా మనకి దీనికి ఫర్దర్ కాంటెక్స్ట్ ఇస్తాడు. దీని తర్వాత శ్లోకాల్లో. ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు ఇదంతా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడన్నమాట. ఆ! ద ద ఇదా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా యుద్ధం ప్రైమింగ్. ప్రైమింగ్. టైమింగ్. యాహ్! హ్మ్. రైట్. ఇప్పుడు 37, 36, 38 నేనేం చేస్తానంటే 38, 37, 38, 40 వరకు చదివేస్తాను. ఆ 3 శ్లోకాలు కలిపి మనం బ్రీఫ్‌గా కామెంటరీ చెప్పుకున్న తర్వాత మనం మెయిన్ టాపిక్స్‌లోకెళ్ళిపోదాం. హ్మ్. ఓకే. తర్వాతది. ఆ! సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యస్వ నైవం పాపమాప్స్యసి. సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, నష్టాన్ని, జయాన్ని, పరాజయాన్ని సమంగా భావించి అనంతరం యుద్ధం చేయడానికి సంసిద్ధుడవై ఇలా చేస్తే పాపాన్ని పొందవు. సో, ఇక్కడ నేను చదివే భావానికి ఇక్కడ చెప్పేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటదండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్‌గా సంస్కృత శ్లోకాల్లో ఉన్న ప్రతి పదార్థానికి ఉన్న తెలుగు అర్థాన్ని నేనిప్పుడు చెప్పాననమాట. దాన్ని కొద్దిగా పాలిష్డ్ చేసి ఒక ఏమంటారు? ఒక మంచి సెంటెన్స్ లాగా ఇవ్వాలి అంటే ఆహ్, వీరిని చంపితే మనకు లభించేది పాపమే అని శ్రీకృష్ణుడు అన్నాడు కదా! దానికి కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడంటే, యుద్ధం క్షత్రియ ధర్మమని స్థిరపరుచుకొని సుఖదుఖాలకు వాటికి కారణమైన లాభ నష్టాలను, జయాలను సమానంగా గ్రహించి యుద్ధం చేయడానికి సంసిద్ధుడు కమ్ము. ఇలా చేస్తే నువ్వు పాపాన్ని పొందవు అన్నాడనమాట. సేమ్ 37లో చెప్పిన దాన్నే సంసిద్ధం ఎలా చేయాలని చెప్పిన తర్వాత నీకు ఆహ్, లాభ నష్టాలు, జయాపజయాలు సమానంగా స్వీకరించే చేయమని చెప్పాడు. లాభ నష్టాలంటే ఇప్పుడు ఏమవుతుంది సుఖ దుఃఖములు ఇప్పుడు మనం ఎవరినైనా ఒక ఒలింపిక్స్ దానికి ప్రిపేర్ చేసామనుకోండి. ప్రిపేర్ చేసినప్పుడు చెప్తామాట. అంటే నువ్వు ఆహ్, పార్టిసిపేట్ చేయడం అన్నదే ఇంపార్టెంట్ తప్ప, నువ్వు మెడల్ సాధిస్తావా లేదా అన్న తర్వాత సంగతి. సో, నీ మొత్తం ఎఫర్ట్స్ అన్ని యూజ్ చేసి నువ్వు యుద్ధానికెళ్ళమని చెప్తాము. అదే విధంగా లాభ నష్టాలు, జయాపజయాలు సమానంగా స్వీకరించు. ఓడిపోయినా పర్లేదు యుద్ధంలో అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. సో, 39 ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యో బుద్ధ్యా యుక్తో మయా పార్థ కర్మబంధనం ప్రహస్యసి. పార్థ, ఇంతవరకు నీకు సాంఖ్యము అనబడే ఆత్మతత్వం ఉపదేశింపబడినది. ఇట్టి ఆత్మతత్వమునకు సంబంధించిన అపరోక్ష జ్ఞానము నీకు కలుగకపోయినచో చిత్తశుద్ధి ద్వారా దానిని సాధించుటకై నీకు కర్మయోగాన్ని ఉపదేశిస్తాను. జాగ్రత్తగా విను. నిష్కామ కర్మయోగ విషయమై ఈ జ్ఞానము లభిస్తే నీవు కర్మబంధనముల నుండి విముక్తుడు అవుతావు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. దీని మీద మనం కొద్దిగా కామెంటరీ చేయాలి. మనం ఈ 40 అయిన తర్వాత మీరు చెప్పొచ్చు ఇది. దీంట్లో ఏంటంటే సాంఖ్యం అనేది అయిపోయింది. ఇక్కడ నీకు చెప్పేసాను పూర్తిగా. తర్వాత మనము ఆహ్, ఇక్కడ నీకు కలగకపోయినచో చిత్తశుద్ధి ద్వారా దాన్ని సాధించుటకై నీకు కర్మ యోగాన్ని ఉపదేశిస్తానన్నమాట. అంటే నువ్వు చెప్పింది నువ్వు నమ్మాలి. ఏంటి ఆత్మకిను, బాడీకి ఉన్న రిలేషన్. అది గనక నీకు నమ్మకపోయినా నీకు చూడండి జ్ఞానము కలగకపోయినా అంటే ఏంటంటే నువ్వు గనక సాంఖ్యయోగంతో తృప్తి పడి, సాంఖ్యయోగం ద్వారా కన్విన్స్ అవ్వకపోతే నీకు కర్మయోగాన్ని చెప్తానంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. ఇక్కడ ఫిలాసాఫికల్ డైలెక్ట్ ఉందన్నమాట రెండిట్లకి మధ్యన. ఆత్మజ్ఞానం వేరు, కర్మ కర్మయోగం వేరు. ఈ కర్మయోగంలోంచి ఇప్పుడు ఇక్కడ నుంచి కర్మయోగంలోకి షిఫ్ట్ అయిపోతాడు అక్కడి నుంచి. భగవద్గీత అంతా ఒక స్ట్రీమింగ్ ఉంటుందండి. కాసేపేమో ఆత్మల గురించి, కాసేపేమో ప్రాక్టికల్‌గా మాట. "అరేయ్! నువ్వు గనక ఎగ్జామ్‌కి ఎళ్ళకపోతే మనకి చూసావా నువ్వు ఏంటి మన రెస్టారెంట్‌లో కప్పులు కడుక్కోవాలి. అందువల్ల నువ్వు గ్యారంటీగా మనం చేసి చదివే మనకి చాలా ముఖ్యం" అని మెటీరియలిస్టిక్‌గా బయట మనం ఎలా చెప్తామో రియలిస్టిక్‌గా అలా చెప్తాడు కాసేపు. కాసేపు ఆత్మలంటాడు. కాసేపు కర్మయోగం చెప్తాడు. కాసేపేమో ఆహ్, పాపపుణ్యాల గురించి, స్వర్గ నరకాల గురించి చెప్తుంటాడనమాట. సో, చాలా చాలా కలగాపులగంగా ఉంటది భగవద్గీత అంతా. 40 శ్లోకం.
నేహాభిక్రమణోషోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మోక్ష మార్గమైన ఈ నిష్కామ కర్మయోగములో ఎటువంటి ప్రయత్నము విఫలము కాదు. ఇది భగవంతుడు ఉద్దేశించి చేయబడుటచే సత్వ రజోస్తమో గుణాలకు సంబంధించిన పాపములు కలుగవు. ఈ నిష్కామ కర్మయోగము కొద్దిగా ఆచరించిన జనన మరణ రూపమైన సంసార దుఃఖము నుండి జీవుడు రక్షింపబడతాడు. సో దిస్ ఈజ్ వాట్ శ్రీకృష్ణ కంక్లూజన్. అంటే ఇది ఏమాత్రం భగవంతుడు ఉద్దేశించి చేయబట్ట చేత ఈ సత్వ రజో తమో గుణాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన పాపాలు కలవు అనమాట, ఏది నిష్కామ కర్మయోగం చేస్తే. సో ఇది చాలా అంటే ఒక కోర్ ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్ ఏది కర్మ సిద్ధాంతంలో. అసలు నిష్కామ కర్మయోగం చుట్టూరేనే మనకి ఈ కర్మయోగం ఉంటుందన్నమాట. ఈ భగవద్గీత అంతకుముందు మనం పెట్టినట్టుగా ఇది కర్మ షట్కము, జ్ఞాన షట్కము, భక్తి షట్కము 3 ఉంటాయి. ఇందులో ఇది కర్మ షట్కం అనమాట. ఈ దీంట్లో ముఖ్యంగా నిష్కామ కర్మ ఎలా చేయాలని చెప్పేదే శ్రీకృష్ణుడు చెప్పే కర్మయోగంలోని ఒక మెయిన్ కోర్ ఫిలాసఫీ. చాలామంది నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వు ఫలితాన్ని ఆశించకంటారు కదా, అది కాదు చెప్పింది. ఈ ఫలితం కర్మ ఫలితం అనమాట, అంతే తప్ప ఇన్ రిటర్న్ టేకింగ్ సంథింగ్ కాదు. చాలామంది నువ్వు ఉద్యోగం చెయ్యి, జీతం తీసుకోకు, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు. అదేవిధంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఏంటి మన పోలవరం ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అనుకోండి. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఎ గోల్, అంతే తప్ప నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపో జగన్మామయ్యలాగా మనకి దాని ఫలితం ఏమీ లేదు, మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అని ఉండదు కదా. ప్రతి చోట ఒక మైల్ స్టోన్ ఉంటుంది, అక్కడ రిటర్న్స్ ఉంటాయి. ప్రతి చోట కూడా ఒక మ్యాండేట్ ఉంటుంది, అక్కడ నువ్వేం చేసావో చెప్పాలి, డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పాలన్నమాట. సో ప్రతి దానికి కూడా ఒక గోల్ ఉంటుంది అనమాట. శ్రీకృష్ణుడు అన్ని వైపౌట్ చేసేసి నువ్వు నిష్కామ కర్మయోగం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటాడు. సో నిష్కామ కర్మయోగానికి మనం డే టు డే చేసే పనులకి అసలు సంబంధమే లేదు, అది ఒక మైండ్ సెట్ అంతే. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజుతో భగవద్గీత 40 శ్లోకాలు చదవడం అయితే అయిపోయింది. ఈ కామెంటరీ ఒకటి ఉంది, కామెంటరీ తర్వాత మనం రెగ్యులర్ దానికి వెళ్దాం. శరత్ గారు మీరు చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ 40 అంతా మీకు ఫినిష్ అయిపోయేసరికి మనకి తెలిసేది ఏంటంటే, ఈ లాస్ట్ శ్లోకాల్లో కనీసం ఏంటంటే కృష్ణుడు ఇప్పుడు ముందంతా జస్టిఫికేషన్ ఇస్తాడు. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, నువ్వు చంపేస్తున్నావు అనుకుంటున్నావో అదేం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక సైకలాజికల్ టాక్టిక్ ఎంప్లాయ్ చేసేది అపాథీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. అంటే సహానుభూతి లేకుండా ఉండడం అనేది. అంటే నువ్వు చంపేసినా సరే దానికి నువ్వేదో అపరాధ భావం నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదని చెప్పని. రిప్రికేషన్స్ కూడా ఏమి ఉండవు, అంటే దానికి ఇప్పుడు శిక్షలు అటువంటివి కూడా ఏమి ఉండవు చూసారా. మామూలుగా బయట అయింది, వీళ్ళు రాజులండి, వీళ్ళు మేము పట్టుకునే రాజుల కంటే యాక్చువల్గా మహాభారత యుద్ధంలో పాల్గొన్న రాజులందరూ, అది మీరు ఈ నీలో షోకి చేసినట్టు చెప్తాను నేను. సో మీరేం చెప్తారంటే ఈ మొరాలిటీ ప్రకారంగా మనం చెప్పారు కదా మీరు, కంపాషన్ లేకపోవడం కానీ, లేకపోతే అదేం పెద్ద ఏం కాదు, నువ్వు చంపేసినంత మాత్రాన ఇందులోని ఏమీ లేదు, అది వాళ్ళ కర్మ ప్రకారం చనిపోతున్నారు, నువ్వు చంపడం అనేది నీ స్వధర్మం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కదా. దానివల్ల ఏంటంటే మనకి రియల్గా జనాల మధ్యలో ఉన్న ఏమంటారు అది రియల్ మొరాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ యుద్ధం ఆపమన్నది కాదు పాయింట్ ఇక్కడ, అదే కదా మీరు చెప్పేది. చెప్పండి, కంటిన్యూ చేయండి మీరు. సో ఇక్కడ యుద్ధం చెయ్యడానికి ప్రేరేపించడానికి కారణాలు ఎక్కువ శ్రీకృష్ణుడు మనకి చెప్పాడని తెలుస్తుంది ఈ 2వ చాప్టర్ లో కూడా. ఇక్కడ ఒకటండి, మామూలుగా మీరు ఎవరి చేతైనా ఏదైనా పని చేయించాలనుకోండి, ఒకటి మీరు వాళ్ళని ఇంట్రిన్సిక్ గా మోటివేట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ చేయడం అనుకోండి, అంటే ఏంటంటే మీరు నీకు చేయడం వల్ల ఈ లాభం వస్తుందని డైరెక్ట్ చూపించడం. సో ఇప్పుడు అలా కాకుండా మీకు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏంటంటే ఇంకొకటి ఇంట్రిన్సిక్ గా మోటివేట్ చేయగలడం, అంటే ఆ పనిలోనే మీరు వీళ్ళున్న వాల్యూస్ కి అలైన్ చేయగలగడం. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ షో చేస్తున్నాం, సో దీనివల్ల ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ గా ఉండే లాభం ఏంటంటే ఒక ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇది విని ఎవరైనా ఆలోచిస్తారని చెప్పని కదా, అంతే కదా. వీఆర్ లైక్ గివింగ్ అవుట్ సమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్. ఒక పాయింట్ ఇక్కడ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు హైమారెడ్డి గారు అనుకుంటా, హైమారెడ్డి గారు ఒక పాయింట్ పెట్టారు,
హైమ అంటే మన ఉమెన్ అనుకుంటున్నాను నేను ఆమె. ఏం చెప్పారంటే అర్జునుడికి చావు భయం లేదు. ఆత్మకి చావు లేదు అని చెప్పింది. ఆత్మకు చావు లేదు అని చెప్పింది అతను మరణిస్తాడని కాదు. అర్జునుడు అతని బంధువుల గురించి బాధపడ్డాడు. మరీ అంత వక్రీకరణలు ఆపితే మంచిది. అంటే ఇక్కడ ఈ పాయింట్ చెప్తానండి ఒక జస్ట్. అర్జునుడు బాధపడింది బంధువుల గురించి కాదండి. అది మేము చాలా మా భగవద్గీత ఫస్ట్ సీరీస్‌లో అనుకుంటా మేము చెప్పాము. అర్జునుడు బాధపడింది బంధువుల గురించి కాదు. అర్జునుడు బాధపడింది తన గురించే. తన గురించి ఎలా బాధపడతాడంటే, యుద్ధంలో గనక మనం మరణిస్తే స్త్రీలు నీతి తప్పుతారు. స్త్రీలు ఎప్పుడైతే నీతి తప్పారో వాళ్ళకి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. అంటే నీతి తప్పడం అంటే అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల నీతి తప్పడం మాట. దానివల్ల మనకి అక్రమ సంతానం కలుగుతుంది. అక్రమ సంతానం ఎప్పుడైతే కలగడం వల్ల అక్రమ సంతానంలో పుట్టిన పిల్లలు మన ధర్మాలని పాటించరనమాట. మన ధర్మాల్ని పాటించకపోతే చనిపోయిన వాళ్ళకి అంటే ఇప్పుడు అర్జునుడు కూడా యుద్ధంలో చనిపోతాడనమాట. ఈ చనిపోయిన వాళ్ళందరికీ కూడా పితృకర్మలు ఎవరు ఆచరించరు. పితృకర్మలు గనక ఆచరించకపోతే మన దేహాలన్నీ కూడా ఒకానొక ఈ ఫ్లోలోని స్వర్గానికెళ్ళాల్సిన ఫ్లో ఒక చోట స్టక్ అయిపోతాయన్నమాట. మనకి దివ్య దేహం అనేది ఒకటి రాదు. అదొస్తే గాని మీరు ట్రాన్స్ మైగ్రేట్ అవ్వరనమాట. ఇక్కడి నుంచి స్వర్గానికి. అందువలన నాకు ఈ యుద్ధం నేను చేయనని చెప్తాడు. మామూలుగా తండ్రులను, గురువులను, సోదరులను, మనుమలను చూసి హృదయము ద్రవించి అప్పుడు అర్జున్ చెప్తాడనమాట. అర్జున శ్రీకృష్ణ నేను యుద్ధం చేయనని చెప్పేసి. భగవద్గీత అలా స్టార్ట్ అవుతుంది. కానీ భగవద్గీత మీరు యాక్చువల్‌గా అర్జున విషాద యోగంలోని 40, 41, 42, 43 ఈ శ్లోకాలు గనుక చూసుకుంటే అర్జునుడు క్లియర్‌గా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే కులనాశనము, అలాగే మన వంశనాశనము, మన కులధర్మాలు అన్నీ పోతాయి. స్త్రీలు నీతి తప్పుతారు గనక మనకి పితృకర్మలు చెయ్యరు గనక మనం స్టక్ అయిపోతాం అన్నది శ్రీకృష్ణుని బాధ. అందరు మేము వక్రీకరణ చేయలా. మీకు భగవద్గీత పూర్తిగా తెలీదు. అందువల్ల మీరు బంధువుల గురించి అంటే అయ్యయ్యో! నేను భీష్ముడి మీద ఎలా బాణం వేస్తానో, అయ్యయ్యో! నేను ద్రోణుడి మీద ఎలా బాణం వేస్తానో అన్న బాధపడింది కాదు. మామూలుగా వాళ్ళ ముందుకెళ్ళి చూసిన తర్వాత వాళ్ళందరిని చూసి నా తోటి వాళ్ళని చంపి నేను స్వర్గానికి ఎళ్ళలేకపోతున్నానే అన్న బాధ నుంచి మొదలయ్యి యాక్చువల్‌గా నిజంగా ఎందుకు బాధపడుతున్నాడన్నది మీరు ఫస్ట్ చాప్టర్ 40, 41, 42 ఆ శ్లోకాలు చూడండి. మేము ఆల్రెడీ చేసిన కామెంటరీ వినండి. మీరేమైనా చెప్తారా శరత్ గారు దీనికి? అంటే ఇక్కడ ఒకటండి. సాధారణంగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు దాన్ని ఇట్లా ఫ్రేమ్ చేస్తుంటారు. అర్జునుడు బంధువుల గురించి బాధపడ్డాడు. అదే మీరు ఇందాక అన్నారు కదా, భీష్ముడి మీద బాణం వేయడం అలాంటి వాటి మీద అర్జునుడికి విముఖతుందని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే శ్రోతలు భగవద్గీత చదివేవాళ్ళు గాని, ఈ ప్రవచనాలు వినేవాళ్ళు గాని, అర్జునుడు జీవితంలో మొదటిసారి యుద్ధం చేయట్లేదు. అర్జునుడు గతంలో చాలా యుద్ధాలు చేశాడు కదా! చాలా మందిని చంపేశాడు కూడా యుద్ధాల్లో. రైట్? అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇతను ఇప్పుడు కొత్తగా నేను భీష్ముడి మీద, ద్రోణుడి మీద యుద్ధం చేయాల్సి వస్తుందన్న రియలైజేషన్ అర్జునుడికి ఇప్పుడు రాలేదు సడన్ గా. ఎగ్జామ్‌కి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవ్వలేదు. అయ్యో! సిలబస్ లో ఇది కూడా ఉందిరా బాబు అని చెప్పని. ఆల్రెడీ తెలుసు ఇది సిలబస్ లో ఉందని చెప్పని. అర్జునుడి అర్జునుడి కొత్తగా వచ్చిన బాధ ఇదే. అది విషాద యోగంలో చాలా క్లియర్ గా రాశారు. ఏంటంటే వర్ణ సంకరం జరుగుతుందని చెప్పని. ఇంతమంది చచ్చిపోతే ఆడవాళ్ళందరూ వర్ణ సంకరం జరిగిపోతుంది కదా అని అర్జునుడి గోల అంతా అది. సో ఇన్సల్ట్ కూడా చేస్తాడు ఆ ఆడవాళ్ళని. ఎలా చేస్తారంటే మనం గనక చనిపోతే వాళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చాలా క్లియర్‌గా చెప్తాడు. వర్ణ సంకరం జరిగిపోతుంది. వేరే వర్ణాలతో పిల్లలు కంటారు. ఇప్పుడు వాళ్ళు తద్దినాలు అదే వాళ్ళ పిండ ప్రదానాలు చేస్తే ముట్టవు కదా అని. అది పాపం అర్జునుడి బాధ. ముట్టవు కథని కాదు. అసలు పెట్టను కూడా పెట్టరు. పెట్టను కూడా పెట్టరు. ఆ పెట్టడానికి అర్హత కూడా ఉండదు కదా! అంటే అర్హత ఉండదు. రైట్. సో ఇప్పుడు అందుకని వీళ్ళు నరకయాదు అదే దాన్నేమంటారు పాపలోకాలని పట్టుకుని పీడించాల్సి వస్తుందని. ఎవరైతే చనిపోయి వీర స్వర్గం పొందాలనుకుంటున్నారు కానీ వీర స్వర్గం కాదు. వాళ్ళు అదేదో వైతరణి నది ఒడ్డు మీద అలా కూర్చోవాల్సి వస్తుందని చెప్పింది. అంటే కరెక్ట్. అవును. వైతరణి నది ఒడ్డున అదేంటి అర్జునుడు అలా చెప్పడు కానీ బట్ ఎసెన్షియల్లీ దట్స్ వాట్ ఇట్ మీన్స్. అర్జునుడు బాధ అది. వీళ్ళందరికీ స్వర్గం ప్రాప్తించదని, వీళ్ళందరూ పాపలోకాలు పట్టిపోతారన్నది, ఆత్మలు శాంతింపవన్నది. అది అర్జునుడి విషాదం. అది భూలోక విషాదం కాదు, అది పరలోక విషాదం. పరలోక విషాదం ఒకటండి. తర్వాత ఏంటంటే అర్జునుడికి చావు గురించి భయం లేదని చెప్పారు కదా! అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ధైర్యవంతుడని చెప్పడం కోసం కాదు. యాక్చువల్‌గా చావంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ క్షాత్ర తేజాన్ని మన సుంకరక్క బోధించినట్టుగా అర్జునుడికి భయం లేదంటే అదే పాయింట్ అనమాట. ఇప్పుడు అర్జునుడు చావు కోసం భయపడుతున్నాడని మేము చెప్పలేదు కదా! మనం చావు కోసం భయపడుతున్నాడని చెప్పలా. భగవద్గీతని చాలా హైప్ చేస్తున్నారు. భగవద్గీతకి హైప్ కారణం అంటే భగవద్గీత అనేది ఒక మేనేజ్‌మెంట్ బుక్ లాగా,
భగవద్గీత అనేది ఒక కన్సోలింగ్ బుక్ లాగా, భగవద్గీత అనేది అసలు ఏంటంటే మనకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్రీమీ లేయర్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్ అన్నట్టుగా ప్రెజెంట్ చేస్తున్నారు కదా! భగవద్గీతలో అంత సీన్ లేదని చెప్పడానికి మొదలుపెట్టాం మనం. అంతే కదా! అవును. అంతే. అది. ఇంకొక అది మొదటిది. అంటే అర్జునుడి బాధ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పనికొచ్చే బాధ కాదు. అంటే ఈ రోజుల్లో ఎవడైనా అర్జునుడిలా బాధపడుతుంటే వాడికి చెప్పాల్సిన ఆత్మజ్ఞానం కాదు బోధించాల్సింది. అసలు నువ్వు ఆలోచిస్తున్న స్టైలే తీరే తప్పు. వర్ణ సంకరం కాదు కదరా బాబు నువ్వు బాధపడాల్సింది. నువ్వు యాక్ట్ ఆఫ్ మర్డర్ గురించి బాధపడాలి. నువ్వు యుద్ధంలో చంపడం గురించి ఆలోచించాలి. నువ్వు దానికి ప్రిపేర్ అయిపోయి నా వర్ణ వాళ్ళని నేను చంపేసుకుంటే వర్ణ సంకరం జరిగిపోతుంది కదా అని చెప్పి కాదు బాధపడాల్సిందని ఎథికల్ డైలమాని ఫస్ట్ రిజాల్వ్ చేస్తారు. ఈ రోజుల్లో ఎవడైనా అర్జునుడిలా బాధపడబోతుంటే. ఇదిగోండి మన హమే గారికి ఇది చూపిద్దాం. మేము ఇంతకుముందు చేసామండి. ఓ కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే అంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నొందుటచే కుల స్త్రీలు చాలా చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణ సంకరం ఏర్పడును. అట్టి వర్ణ సంకరము వలన సంకరము చేసిన వారికి సంకరము నొందిన కులమునకు కూడా నరకము ప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేని వారే యథోగతిని పొందుదురు. ఇంకా చెప్పండి, మేము ఎక్కడ వక్రీకరించాం? యా, దట్స్ ఆల్ అండి. మనం అయిపోయింది దీనికి. సో ఇంకా నెక్స్ట్ మీరు మీరు ఏదో ఒక పాయింట్ చెప్తున్నారు, మన సమరైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే, ఆత్మజ్ఞానం అనేది స్థిత ప్రజ్ఞత అనేది ఓ స్కామ్ అండి. దేనికి స్కామ్ అంటే అది నువ్వు ఏం పని చేసినా సరే నువ్వు దాని ప్రతిఫలానికి అంటే దాని కాన్సిక్వెన్సెస్ దాని పర్యవసానానికి నువ్వు అపరాధ భావంకి లోనవ్వకూడదు అని మోటివేట్ చేసే ఒక స్కామ్ అది స్థిత ప్రజ్ఞత ఆత్మజ్ఞానం అనేది. సో ఎసెన్షియల్ గా ఏంటంటే మీరు అపాథీని క్రియేట్ చేయగలుగుతారు దాన్ని వాడి. కృష్ణుడు అదే చేస్తాడు అర్జునుడికి. సో నువ్వు చంపేశాను నువ్వు అనుకోక్కర్లేదు, నువ్వు చంపడం వల్ల దాని వల్ల దోషం ఏం లేదని చెప్పడం అనమాట ఇదంతా. కరెక్ట్. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కంప్యూటర్ గేమ్ ఆడుతున్నారండి, ఏదో జీటీ ఏదో గేమ్ ఆడుతున్నారు, అనుకోండి. మీరు సరదాగా వేరే ప్లేయర్ ని కాల్చేశారు అనుకోండి ఫ్రెండ్లీ ఫైర్ లో, మీరేం బాధపడరు కదా, అది గేమ్ కదా, ఆడు మళ్ళీ రీస్పాన్ అవుతాడు కదా. ఎగ్జాక్ట్లీ. మనం ఈ మేట్రిక్స్ మూవీ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మేట్రిక్స్ మూవీ లాగా ఇప్పుడు ఇస్ కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అయ్యో మాకు ఈడు చనిపోతున్నారు ఆడు చనిపోతుంటారు ఉండదు. అది ఇటు చనిపోయినా మళ్ళీ రీక్రియేట్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనకి చూసారా, మనకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా వెపన్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. అన్నీ పోయినప్పుడు వెపన్స్ అన్ని పోతాయి, మళ్ళీ మీరు జీరోకి వచ్చేస్తారు. అయినా మీకు కాన్ఫిడెన్స్ అనమాట, మళ్ళీ అదే స్టేజెస్ ని దాటుకుని వెళ్తారు. ఈ సంసారం అనే ఈ చక్రంలోని మీరు ఎంత ఆస్తున్నా ఏం చేసినా సరే ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ వల్ల మీకు ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీని మర్చిపోయి మనిషి ఎటువంటి స్టేజ్కి వెళ్తారంటే, మనకి మదనపల్లి అనేది మదనపల్లిలో చూసారా, అహం బ్రహ్మాస్మి అయాం శివ, నేనే కరోనా పట్టుకొచ్చిన వాళ్ళ అమ్మ చెప్పింది కదా చిక్కి. వాళ్ళు ఎలా చనిపోయారు అనుకున్నారు? మనం ఈ లోకంలో ఉంటాము, ఇక్కడ నుంచి నోట్లోని మరచం పెట్టుకొని నెత్తి మీద డంబులతో కొట్టుకొని చనిపోయి ఆ జీవులుండే ఒకనొక డైమెన్షన్స్ లోకి, మన సద్గురు డైమెన్షన్స్ అంటాడు కదా, అలాంటి ఒక డైమెన్షన్స్ లోకి వెళ్ళి ఆత్మను తీసుకొని మళ్ళీ బాడీలో ప్రవేశపెట్టేచ్చని నమ్మడం వల్ల కదా వాళ్ళు వెళ్ళింది అక్కడికి. అవును, ఆవిడ అంది కదా వాళ్ళ తల్లి, ఆమె చనిపోలేదు, మీరు అలా అనుకుంటున్నారంతే, ఆమె చనిపోలేదు, మళ్ళీ వస్తుందని అనుకుంది కదా, చెప్పింది కదా క్లియర్ గా ఆవిడకి ఆత్మజ్ఞానం వస్తే అలా బిహేవ్ చేస్తారు బేసిక్ గా. అదే ఇప్పుడు దాన్ని మనం పిచ్చి అంటాం, దాన్ని మనం పిచ్చి అంటాం. ఇప్పుడు అతను ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, నండూరి శ్రీనివాసరావు, చెప్తుంటాడు కదా, హిమాలయాల్లోని యోగులు ఉంటారు, వాళ్ళు సిద్ధ పురుషులు, అవసరమైతే తప్ప బయటికి రారు, వాళ్ళకి అన్ని ముందే తెలుసు అంటాడు కదా. వాళ్ళంతా మన మధ్య ఎందుకున్నారంట, ఆల్రెడీ వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసు అంట. వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, కానీ మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్తాడు కదా సాగు తీసుకొని. అంటే అతను ఒక రోడ్డు సైడ్ మామూలుగా పాపం రోడ్డు పక్కన ఉన్న ఒక సైకియాట్రిక్ పేషెంట్, ఆవిడెవరు టోపీ అమ్మ అని చెప్పిన పేరు పెట్టి, అది ఇక్కడ అరుణాచలంలో ఎక్కడో, ఆవిడని చాలా పాపులరైజ్ చేశాడు ఇతను. ఈవిడ ఒక అవధూత దైవదూత అని చెప్పని. ఆవిడ ఇంతకీ ఆమె టోపీ అమ్మ అని వీళ్ళందరూ అంటున్నారు, కానీ ఇతను అంటున్నాడు, కానీ ఆవిడ యాక్చువల్ గా షీఈ్ సైకియాట్రిక్ పేషెంట్, ఆమె షీఈ్ హోమ్లెస్. సో మీరు చూడండి, అంటే మీరు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇది మసిపూసి మారేడుగా చేయడం అంటారు కదా సామెత, ఎగ్జాక్ట్లీ ఆత్మజ్ఞానం గానీ ఈ వీళ్ళందరికీ అంటే ఈ టైప్ లో ఆలోచించడం అనేది దానికే లీడ్ చేస్తుంది. అంటే మీకు అంటే ఇక్కడ ఏంటంటే సైకియాట్రిక్ ఇల్నెస్ ని, మెంటల్ ఇల్నెస్ ని, ఇట్లాంటి వాటికి మీరు దాన్ని బ్యూటిఫై చేసి ఆ టైప్ లో ఆలోచించడం అంటే ఏంటి, అపాథీ లేకపోవడం. అదర్ సైడ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లో చాలా సోషియోపతిక్ గా ఆలోచిస్తున్నాడు అనుకోండి ఎవడన్నా, అపాథీ లేకపోవడం, అపాథీ కలిగి ఉండడం,
అలాగే ఏంటంటే మీకు ఎంపతి లేకపోవడం, సహానుభూతి లేకుండా, మనం చేసే పనులకి పర్యవసానాలు అనేవి మనకు బాధ్యత ఉంటుందని అనకుండా, ఈ టైప్ లో ఆలోచించకుండా ఉండడానికి ఇది మంచి ఏమంటారు, ఇది మంచి బేసిస్ అవుతుంది. ఈ అంటే ఆత్మజ్ఞానం గాని, స్థితప్రజ్ఞత అనేది గాని. అంటే ఇది ఎలాంటిదంటేనండి, సైకో గాళ్ళ యాక్షన్‌ని గ్లోరిఫై చేయడం అన్నమాట. ఇప్పుడు నువ్వు చంపేసినా సరే ఓకే, నీకు వార్‌లో అంటే అనేది దట్ ఈస్ యాంటిథెటికల్ టు ద హోల్ వార్. ఇప్పుడు మీరు రియల్ గా చూసారనుకోండి, మీరు రియల్ గా చూస్తే యుద్ధానికెళ్ళి వచ్చిన సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, అర్జునుడు ఒక సైనికుడే కదా! సైనికుడు, వారియర్, ఎలివేషన్ ఏమిచ్చుకున్నా అల్టిమేట్లీ హీస్ అ వార్ మెషిన్ కదా! ఎవరైతే ఇలా సోల్జర్స్ ని వార్ మెషిన్స్ కింద ట్రైన్ చేసి వెళ్ళి మీరు నువ్వు వీళ్ళని చంపేని వస్తారో, వాళ్ళు వార్ అయిన తర్వాత సివియర్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లో ఉంటారు తెలుసా, PTSD లో ఉంటారు. దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ రియల్ వరల్డ్ లో, రియల్ ప్రపంచంలో చెప్తున్నాను నేను. సో మీరు మహాభారతం యుద్ధం కానివ్వండి, ఏ ఏ యుద్ధం తీసుకోండి, ఆ యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధం చేసిన వాళ్ళకి యుద్ధం తర్వాత విపరీతమైన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ వస్తుంది. అశోకుడికి కూడా వచ్చింది. ఏంటిదంతా అని చెప్పని మొదలవుతుంది ఒక టైప్ ఆఫ్ దే కాంట్ టేక్ ఇట్ బ్యాక్. వాళ్ళని చంపేశారని చెప్పని వాళ్ళకి తెలుసు, నేను చంపేశాను ఫలానా వాళ్ళని చెప్పని ఉన్నది. అది ఏదైతే ఉంటుందో గిల్ట్, ఆ స్ట్రెస్, ఆ ట్రామా ఏదైతే ఉంటుందో, దాని నుంచి దట్ ఈస్ అ బిగ్ మెంటల్ ఇష్యూ మామూలుగా యుద్ధాలు చేసి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు అశోకుడు లిటరేచర్ లో మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అశోకుడికి చారిత్రకంగా జరిగింది అనేది మనకి మనకి అశోకుడి చరిత్ర, కళింగ యుద్ధం తర్వాత జరిగినప్పుడు చెప్తారు మనకి, రైట్? సో ఇప్పుడు మీరు వియత్నాం వారు వీటికి వెళ్ళిన వచ్చిన సోల్జర్స్ చూసినా, లేకపోతే ఇరాక్ వారు, ఆఫ్ఘనిస్తాన్ వారు వచ్చిన సోల్జర్స్ చూసినా, వీళ్ళందరికీ చాలా సివియర్ PTSD ఉంటది. ఇండియాలో కూడా మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా PTSD ఉంటుంది. మనం డిస్కస్ చేయమంతే దాని గురించి, అంటే మనం మీడియా మాట్లాడదు దాని గురించి. వాళ్ళందరినీ గ్లోరిఫై చేస్తుంది. మనం అందరం కిల్లింగ్ మెషిన్స్ మనం గ్లోరిఫై చేస్తాం కాబట్టి, వాళ్ళకు ఉండే రియల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయం కాబట్టి, మనం అంతా గ్లామరైజ్ చేస్తాం కదా ప్రతిదీ. సో అట్లాగా ఇది కూడా అట్లాగేనండి, అట్లాగే అవుతుంది. సో యాక్చువల్ ఇష్యూస్ గురించి ఏం మాట్లాడేది భగవద్గీత అనేది, అందుకే ఇది ప్రాక్టికల్ గా వేస్ట్ ఇది. ఇప్పుడు చూడండి, జాక్సులి అని ఉంటాడు మన దీంట్లో, ఇది అవతార్ మూవీలో. అవును, జాక్సన్ ఉంటాడు కాబట్టి PTSD మీద ఉంటాడు వాడు. అవును, ఉంటాడు. కానీ ఫస్ట్ సారి వారికి వెళ్ళినప్పుడు ఎలా చెప్తారు కదా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫెన్స్ ఈస్ ట్రైంగ్ టు కిల్ యూ. మనం వెళ్ళి వాళ్ళని చంపాలన్నప్పుడు, ఎస్ నేను, ఎందుకంటే ఇతనికి ఒక బెనిఫిట్ ఉంటుంది, గుర్తుందా నీకు, రియల్ లెగ్స్ ఇస్తానని చెప్తే వెళ్తాడు కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, మనం ఒక టెరిటోరియల్ గా వీళ్ళ దాన్ని మనం ఆక్యుపై చేస్తున్నాము, ఇదంతా ఏంటి అది వాళ్ళ టెరిటరీ అని. అక్కడి నుంచి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ దీన్ని ప్రకృతి ఇక్కడ చాలా కనెక్ట్ అయి ఉంది, దీన్ని మనం డెస్ట్రాయ్ చేయడానికి వీల్లేదని బ్యాక్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ఆర్మీ వాడి యొక్క నీతి బోధలు ఎలా ఉంటాయో చూసారా మనకి. మా బాహుబలిని, నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు అని చెప్పినప్పుడు అందరూ పద చేసేద్దాం అని ఫీల్ అవుతారు కదా. సేమ్ అటువంటి యుద్ధానికి పురుగొల్పే టైప్ ఆఫ్ ఫిలాసఫీ అన్నమాట భగవద్గీతలో కూడా. ఏంటి అంటే, నువ్వు అవతలను చంపడం కోసం కాకపోయినా సరే, వీళ్ళందరూ కూడా ఒక తుచ్చమైన జీవుల టైపు. అందుకనే లాస్ట్ లో అర్జునుడు చాలా తెలివైనడు. ఈమె హేమ గారు ఇందాక మళ్ళీ పెట్టారు కదా, నేను చెప్పేది కూడా అదే. అర్జునుడికి ఏం పెడుతున్నారు, అర్జునుడికి ఇదే యుద్ధం కొత్త కాదు, మీరు చెప్పింది చెప్తుంది ఆమె. అర్జునుడికి యుద్ధం కొత్త ఏం కాదు, ఫస్ట్ టైం చివరి యుద్ధం లాంటి కురుక్షేత్రంలో అతను బంధువులను చంపాల్సి వస్తుందని బాధపడ్డాడంట. మనం ఇప్పుడే కదా చూపించాం కదా, బాధపడేది బంధువుల గురించి కాదని. అవును, ఓకే, సరే. ఇంకా వదిలేద్దాం అండి, మన సమాధానం చెప్పాము ఆ క్వశ్చన్కి. సో మీరు చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన దాంట్లోని ఫిలసాఫికల్ గా సమరైజ్ చేయాలి అంటే చాలా టాక్టిక్స్ వాడతాడు. ఫస్ట్ టాక్టిక్స్ ఏంటంటే, మన స్క్రిప్చర్స్ లో ఉన్న ఈ ఏమంటారంటే కర్మ జన్మ అనేది ఒకటి, రెండోదేమో కర్మ సిద్ధాంతం ఒకటి, మూడోదేమో సాంఖ్యం ఒకటి, ఆత్మ అనాత్మ అనేది ఒకటి, తర్వాత ఏమో ప్రాక్టికల్ గా మనకి మనుషులకి 3 రకాల గుణాలు ఉంటాయి, సత్వ రజో తమో గుణాలు ఉంటాయి, ఎవరెవరు ఎలా చేస్తారన్నది. కానీ ఇంటిగ్రల్ పార్ట్ కనుక చూసుకుంటే, మనుస్మృతిలో ఏమైతే చెప్పాడో మనువు, సేమ్ థింగ్స్ శ్రీకృష్ణుడు చెప్తాడు మళ్ళీ. మీరు కనుక చూసుకుంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఏమంటారు, ఇది ఒక ధర్మాన్ని అంటే స్మృతి, ఒకానొక స్మృతిని ఇంటర్నల్ గా ప్రమోట్ చేయడం కూడా ఉంటుంది భగవద్గీతలో. మనకి స్మృతుల్లో ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అంతకుముందు మనం చూసాం కదా, అనులోమ, ఇంకోటి ఏంటి, అది పేరు మర్చిపోతూ ఉంటాను ఇప్పుడు నేను, మనకి సంకలం ఉంటాయి కదా, ప్రతిలోమ. అనులోమ ప్రతిలోమ కూడా అది స్మృతుల నుంచి వచ్చింది, నారద స్మృతి నుంచి మనం చూసాం, గుర్తుంది అది. సో ఇంటర్నల్ గా భగవద్గీతలో స్మృతుల్లో ఏది చెప్పారో దాన్ని శ్రీకృష్ణుడి నోటి చేత చెప్పించి,
తద్వారా అర్జునుడిని ఒప్పించడానికి ప్రయత్నం ఒకటి. అట్ ద సేమ్ టైమ్ భగవద్గీత అనేది ఈ క్రీమీ లేయర్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్ అనుకోవడం చాలా పొరపాటు. ఒకవేళ అనుకుంటే ఎక్కడెక్కడైతే ఏ అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో ఈ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని ఏదైతే మనం అబ్జెక్షన్ చేస్తామో అటువంటి కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని సమ్మరైజ్ చేసిందే భగవద్గీత. అందువల్లే భగవద్గీతని క్రిటికల్ అనాలిసిస్ చేయాల్సొచ్చిందది. సో, భగవద్గీత అర్థం కాక కాదు. ఆహ్, ఎవరో మన ఆదిశంకరాచార్యులు చెప్పిన భగవద్గీత ట్రాన్స్‌లేషన్ గూడా ఉంది. అది గూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత అనేది మాకేం కొత్త కాదు. భగవద్గీతని మీకంటే మేము ఎక్కువ సార్లు చదివాం. వి నో ఏ శ్లోకంలో, ఏ అధ్యాయంలో, ఏ చాప్టర్‌లో శ్రీకృష్ణుడు ఏం చెప్పడానికి ట్రై చేసాడన్న పాయింట్ మాకింకా బాగా తెలుసు మీకంటే. ష్యూర్ అండి. భగవద్గీత అయిపోయినట్టేనా ఇంక మనకి? అంతేనండి. ఓకే. గుడ్. సో, నెక్స్ట్ వీక్ మనం ఆహ్, 41 నుంచి 45 వరకు చెప్పుకుంటాం. ఓకే అండి. ఇక్కడితో భగవద్గీత ఈజ్ ఆ సీరీస్ ఎండ్ అయింది. నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్తాం మనం.